విన్నావా నారదా దేవతలు చేసిన కుతంత్రము? నారాయణ, ఆ తంత్రము అత్తడితో ముగిసిపోలేదు మూషిక రాజేంద్ర. గజాసుని వంతు అయినది, ఇక నీ వంతు కానున్నది. ఏదో నీ శ్రేయోభిలాషింది కనుక ముందుగా హెచ్చరించిపోవాలని వచ్చినాను. నిన్ను నిర్జించడానికై దేవతలందరూ భవానితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరుణ్ణి సృష్టించింది. ఎటుల మమ్ములను నిర్జించుటకు వీరుడు సృష్టించినదా? ఎవడా వీరుడు? ఒక చిన్న సందేహం. ఆనాడు పార్వతీ మందిర ప్రాంగణమున నీ భరతం పట్టిన ఆ పుడతడు కాదు కదా ఈ మహావీరుడు? ఆర్భకుడా, మమ్ములను నిర్జించే అర్హతలు వాడికెక్కడ? నారాయణ, నీ మారకునకు కావలసిన అర్హతలేమి? మమ్ములను జయించుటకు అయోనిజుడు బ్రహ్మ సృష్టితో పుట్టనివాడు. ఆగాగు, ఆ బాలకుడు అయోనిజుడే, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడే. ద్విరూపుడు ద్విజన్ముడు కావాలను కదా. అది అయినది. ఈశ్వరునిచే ఆ బాలుని తల నరకబడి మరల గజాసురుని శిరస్సు అతికించబడి బ్రతికించబడి కావున ద్విరూపుడు ద్విజన్ముడు అయినట్లే కదా. నారాయణ, ఇక జితేంద్రియుడు బ్రహ్మచర్య దీక్షాపరుడు సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే. అంతేనా? రేపే ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది. కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున. అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా. అవును, మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవలే. ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో చూచెదను. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం దేవీం వాచమజాయంత దేవాః తాం విశ్వరూపాం వశమో వదంతే ముహూర్త మించిపోకుండా యజ్ఞోపవేత ధారణ జరగాలి. యజ్ఞోపవేతాన్ని తెప్పించండి. సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తస్తు. యజ్ఞోపవేతం ముక్కలైపోయింది. నారాయణ నారాయణ, ఏ యువతములో ఉంటుంది. సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతం అది. ఏమిటి కట్టం? పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానుల వారి యజ్ఞోపవీతాన్నయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు. प्रतिमुञ्च शुभ्रम् यज्ञोपवीतं बलवस्तु तेजः యజ్ఞోపవేతధారణ ముహూర్తస్సు ముహూర్తం. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కురికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్యక్తే. వారి కార్యము జరిగిపోయినది. ఇంకనూ బ్రహ్మోపదేశము బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రము అతి రహస్యము, స్వరప్రధానము కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించు. పరమేశ్వర, తండ్రిగా తనయునికి మీరే మంత్రోపదేశం చేయాలి. అవశ్యం తానైనా.
ఒక చిన్న సందేహం. చెవి దెబ్బే ఇంత ఘోరముగా ఉంది, తొండం దెబ్బ ఎలా ఉంటుందో? ఇల్లులుగానే పండుగ కాదురా, కఠోర నియమనిష్టలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షను ఆ అర్భకుడు ఎలా సాగిస్తాడో, ఎలా సాధిస్తాడో మేము సూచనము కాక. నారద, నేటితో మా చిరంజీవి సకల విద్యా ప్రపూర్ణుడైనాడు. నారాయణ నారాయణ, సర్వకళాది దేవతలు మీరు